55 లక్షల మంది ప్రయాణికులు, 47.5 లక్షల కిలోమీటర్లు, 60,846 మంది సిబ్బంది, 11,993 బస్సులు, దాదాపు 17,800 పల్లెలు పట్టణాలను కలుపుతూ ప్రతిరోజు ప్రతి ఘడియ ప్రజలతో బంధాలు అనుబంధాలు కలిగి ప్రజల జీవనయానాన్ని నిర్దేశిస్తూ ప్రతినిత్యం ప్రజా జీవితంలో మమేకమైన మన బస్సు మన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. గోతులతో నిండిన రోడ్లు, అడుగడుగునా మొరాయించే బస్సులు, సరైన నిర్వహణ లేని కారణంగా బస్సుల ఆక్యుపెన్సీ తగ్గిపోవడం, ఫలితంగా నష్టపోతున్నది మన బస్సే. కాలం మారింది. నవ్యాంధ్రప్రదేశ్ సాధనకై అహర్నిశలు పాటుపడుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీక్షా దక్షతలు కలిగిన ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంస్థ నష్టాలు తగ్గించి ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా నాన్ ట్రాఫిక్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ బస్ స్టేషన్లలో మెడికల్ షాపులు, వైద్య పరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్లు, మినీ థియేటర్లు, రిటైల్ షాపుల ఏర్పాటు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా బస్ స్టేషన్లకి తమ పేరు గాని తాము సూచించిన వారి పేర్లను గాని పెట్టుకునే అవకాశం కల్పించడం వల్ల ప్రకటనల ద్వారా ఆదాయం 54 లక్షల రూపాయల నుండి 7 కోట్ల రూపాయలతో 10 రెట్ల పెరుగుదలను సాధించింది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా కొరియర్, పార్సెల్ సేవల్ని అందించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం, రోజువారీ నిర్వహణ పరిధిని 45.5 లక్షల కిలోమీటర్ల నుండి 47.5 లక్షల కిలోమీటర్లకు పెంచడం జరిగింది. సైంటిఫిక్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ద్వారా ఫ్లీట్ నిర్వహణ, 100కు పైగా బస్ పోర్ట్లను గత 6 నెలల కాలంలో పునర్నిర్మాణం లేదా ఆధునీకరించడం జరిగింది. ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించడానికి మోడల్ ప్రాజెక్టుగా విజయవాడ బస్ పోర్టులో మెగా డిజిటల్ స్క్రీన్లను, మినీ స్పోర్ట్స్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ కంప్లైంట్ సెల్ అట్ విజయవాడ. ప్రయాణికుల ఆరోగ్య భద్రతకై ముందుగా ఎంపిక చేసిన బస్ పోర్ట్లలో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ ఆదాలో భాగంగా ఎల్ఈడి దీపాల ఏర్పాటు, అంతటా అందరికీ గాలి తగిలేలా అన్ని బస్ పోర్ట్లలో తగినన్ని ఫ్యాన్ల ఏర్పాటు, టికెట్ల రిజర్వేషన్లో ఏపీఎస్ ఆర్టీసీ రూపొందించిన కొత్త విధానం వల్ల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారికి బస్ ఛార్జీలో 5 నుంచి 20% వరకు తగ్గే అవకాశం. ప్రతిరోజు 600కు పైగా సర్వీసులకు గాను 22,000కు పైగా సీట్లు ఫ్లెక్సీ ఫేర్ కింద అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. భారతదేశంలోనే ప్రప్రథమంగా దూర ప్రాంతాల ప్రయాణికుల కోసం 45కు పైగా అమరావతి హై ఎండ్ బస్సుల్లో డైరెక్ట్ శాటిలైట్ లింక్ ఏర్పాటు చేయడం ద్వారా 255కు పైగా లైవ్ ఛానళ్లు మరియు క్రికెట్ మ్యాచుల్ని చూసే అవకాశం. ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేస్తూ ఎయిర్పోర్టు తరహా సీట్లను ప్రతి బస్ పోర్టులోనూ ఏర్పాటు. దూర ప్రాంత బస్సుల్లో ఇంట్రానెట్ వైఫై సదుపాయాన్ని కల్పించింది. దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల్లో చివరి సీట్లలో ప్రయాణించే వారి టికెట్ ధరలో 20% రాయితీ ఇవ్వడం ద్వారా బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంపు, ప్రయాణికులకు ఆర్థిక వెసులుబాటు. రాష్ట్రంలోని 40 రూట్లలోని 453 బస్సుల్లో అడ్వాన్స్ బస్ అరైవల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బస్సు ఎంతసేపట్లో వస్తుందో తెలుసుకునే అవకాశం. లైవ్ ట్రాక్ యాప్ ద్వారా తామెదురు చూస్తున్న బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో వస్తుందో తెలుసుకునే అవకాశం. ఐటీఐఎంఎస్ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం. స్మార్ట్ ఫోన్ వినియోగించలేని ప్రయాణికుల కొరకు తమ సెల్ ఫోన్లో ఆర్టీసీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తాము ప్రయాణం చేయవలసిన బస్సు సర్వీస్ నంబర్ని టైప్ చేసి 9240222333 నంబర్కి ఎస్ఎంఎస్ ఇస్తే చాలు. సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో పంపించడం జరుగుతుంది. జీపీఎస్ ద్వారా దూర ప్రాంత సర్వీసుల నియంత్రణ మరియు పర్యవేక్షణ. నేర నియంత్రణకై అన్ని ప్రముఖ బస్ పోర్టుల్లో సీసీటీవీ నిఘా.
మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, మొబైల్ యాప్ ద్వారా బస్ బ్రేక్ డౌన్, యాక్సిడెంట్, మెడికల్ ఎమర్జెన్సీ మొదలైన అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం, వైఫై సేవల ద్వారా మై థియేటర్, తెలుగు వన్, స్టోరీ మొదలైన ఛానళ్ల ప్రసారాలు, ఈ వాలెట్ ద్వారా ప్రయాణికుల డబ్బుకు భద్రత, తక్షణమే బుకింగ్, ప్రయాణికులకు భారం కాకుండా బ్యాంక్ సర్వీస్ ఛార్జీల్ని ఆర్టీసీ భరిస్తుంది. వ్యాపార ప్రమోషన్లు, ప్రకటనల ద్వారా సంస్థకు ఆదాయం, కూపన్లు, డిస్కౌంట్లు మొదలైన వాటి ద్వారా ప్రయాణికులకు ఆర్థికపరమైన లాభం. బస్సు చక్రం రాష్ట్ర ప్రగతికి చిహ్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.